హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. ది మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో ఈ రెండు మొబైల్స్ని ఫ్లిప్కార్ట్ ఫ్లాష్ సేల్స్లో ఎలా కొనుక్కోవాలి అనే దాని మీద ఒక అద్భుతమైన ట్రిక్ గురించి ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిక్ని డెవలప్ చేసింది మన తెలుగువాడే అనమాట. సో అందుకే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు కొంచెం షేర్ చేయడం ద్వారా అలాగే లైక్ చేయడం ద్వారానే మన వాళ్ళ టాలెంట్ ఏందనేది తెలుస్తుంటుంది. సో అందుకని మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే చాలామంది ఈ బ్రిడ్జ్బుల్ ఫర్ FY3 ఇయర్ బడ్స్కి సంబంధించిన ప్రోమో కోడ్ అడిగారు కదా, సో దాన్ని కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ 50 పీసెస్ లిమిట్ అని చెప్పాను కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకు ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లోనే న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. స్మార్ట్ ఫోన్ మేకర్ మీజు ఈరోజు చైనాలో మీజు నోట్ 9ని లాంచ్ చేసింది. ఇది చూడటానికి ఎగ్జాక్ట్ మనకి షామీ రెడ్మీ నోట్ 7 ప్రో ఉన్నట్టే ఉంటుంది అనమాట. కొన్ని విషయాల్లో మీజు నోట్ 9 కొంచెం బెటర్గా కూడా ఉంటుంది. ప్రైజింగ్ కూడా వీళ్ళు సేమ్ ఎగ్జాక్ట్గా ఏదైతే షామీ రెడ్మీ నోట్ 7 లాంచ్ చేశారో 14,000 బడ్జెట్లో, అక్కడ కూడా సేమ్ బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేశారు. అయితే ఏదైతే వీళ్ళు మీజు 16th రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు కదా, దీన్ని కూడా మిడ్ రేంజ్లో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే సేమ్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో ఉన్నట్టే ఉంటుంది అనమాట. 6.2 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇందులో కూడా మనకి టియర్ డ్రాప్ నాచ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ కూడా మనకి సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రోలో వాడింది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తోనే దీన్ని తీసుకొచ్చారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇక కెమెరాల విషయంలో కూడా మనకి రెడ్మీ నోట్ 7 ప్రోతో బ్యాక్ కెమెరాలు మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్ అని అనుకుంటున్నారు. ఇక రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి నైట్ మోడ్ ఫీచర్ అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ఏదైతే మనకి గూగుల్ నైట్ సైట్ మోడ్ ఉంటుందో అలాగే ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పర్లేదని చెప్పాలి. రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్, కానీ దీంట్లో మాత్రం 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో కూడా మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు బై డిఫాల్ట్ బాక్స్లో ఇస్తారని చెప్తున్నారు. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫ్లైమీ OS 7.2తో వస్తుంది అనమాట. సో ఇందులో కూడా వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ చైనీస్లో అరౌండ్ మనకి 14,000 రూపాయలు పెట్టారు. 4GB ప్లస్ 128GB వేరియంట్ చైనాలో మనకి అరౌండ్ 16,000 రూపాయలు పెట్టారు. ఇక దీంట్లో హైయర్ వేరియంట్ ఓన్లీ ర్యామ్లో మాత్రమే వీళ్ళు ఇంక్రిమెంట్ అనేది తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ సేమ్ మనకి ఇది 16,000 ఉంటుందని చెప్తున్నారు. సో ఇది కూడా మనకి త్వరలోనే ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీజు మళ్ళీ మన ఇండియాకి రీసెంట్గానే ఎంటర్ అయింది కాబట్టి త్వరలో దీన్ని మనకి మిడ్ రేంజ్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. OnePlus 7కి సంబంధించిన ఒక హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ అనేది నేను చైనీస్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వీవో ఉంది కదా, వీవోలో లీక్ అయిపోయింది. అంటే మనకి OnePlus 7ని చేతిలో పట్టుకున్నట్టు ఒక ఇమేజ్ అనేది లీక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఏదైతే నేను ఒక 2-3 రోజుల క్రితం ఒక 360 degrees వీడియో లీక్ అయిపోయిందని చెప్పాను కదా, సో దాంట్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్తో ఒక ఇమేజ్ అనేది లీక్ అయిపోయింది. అయితే దానికి OnePlus CEO పీట్లా ఉన్నారు కదా, ఈయన మాత్రం ఇది ఫోటోషాప్ ట్రిక్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, కానీ ఇది మాత్రం ఎగ్జాక్ట్గా OnePlus 7 కాకపోవచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అనేది చేశారు. కానీ చాలామంది మాత్రం ఇది OnePlus 7 అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో త్వరలోనే మనకి ఇది లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. షామీ రీసెంట్గానే వాళ్ళ సబ్ బ్రాండ్ అయిన బ్లాక్ షార్క్ ఉంది కదా, గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే సబ్ బ్రాండ్ అనమాట. దీనికి సంబంధించిన ఆఫీస్ని వీళ్ళు బెంగళూరులో కూడా పెడుతున్నాం అని చెప్పారు కదా. సో ఇక ఈరోజు బ్లాక్ షార్క్ 2కు సంబంధించిన గీక్ బేస్ కోర్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఫస్ట్ వీళ్ళు బ్లాక్ షార్క్ 1 లాంచ్ చేశారు, ఆ తర్వాత బ్లాక్ షార్క్ హ్యాలో లాంచ్ చేశారు. రెండు కూడా మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తోనే లాంచ్ అయిపోయినాయి. సో ఇక ఈరోజు మాత్రం బ్లాక్ షార్క్ 2కు సంబంధించిన గీక్ బేస్ కోర్స్ బయటకు వచ్చినాయి. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రన్ అవుతుంది అనమాట. దీంట్లో ఏకంగా మనకి 12GB ర్యామ్ ఉంటుంది. Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఈరోజు లీక్ అయిపోయిన గీక్ బేస్ కోర్స్ ప్రకారం మనకి ఇది సింగిల్ కోర్లో 3516 చేసింది, అలాగే మల్టీ కోర్లో మనకి 11,413 చేసింది. సో ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి, ఎందుకంటే రీసెంట్గానే వీళ్ళు మన ఇండియాలో కూడా ఆఫీస్ పెట్టారు. త్వరలోనే దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది కావచ్చు. పేటిఎం నిన్న యూజర్స్ కోసం ఒక ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ని అనౌన్స్ చేస్తుంది. ఇది మనకి ఏదైతే అమెజాన్ ప్రైమ్ అలాగే ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉంటుందో అదే తరహాలో ఉంటుంది. కాకపోతే అమెజాన్ ప్రైమ్లో మనకి ఎక్కువగా మూవీస్ చూసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, ఎక్కువ మూవీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం పేటిఎంలో మాత్రం కేవలం మనకి కొన్ని ఛానల్స్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
చేస్తున్నారు సోనీ టీవీ లాంటివి. ఇక ఇది కూడా మనకి 1 year ప్రీమియం ప్లాన్ అనమాట. 750 రూపాయలు పెట్టి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ఫస్ట్ కొంటారో వాళ్ళకి ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మీకు 1 year పాటు కేవలం మీకు 650 రూపాయలకే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ 650 రూపాయలకి మోర్ దాన్ 12,000 రూపీస్ వాల్యూ చేసే ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక పేటిఎంలో ఎవరైతే ఏ టికెట్లు కొన్నా కానీ, అంటే సినిమా టికెట్లు కానీ, బస్ టికెట్లు కానీ, రైల్వే టికెట్లు కానీ ఏవి కొన్నా కానీ మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అది కాకుండా పర్ మంత్ మీరు మినిమం 2 టికెట్లు కొనుక్కున్నారనుకోండి, సినిమా టికెట్లు 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఎవ్రీ మంత్ వస్తుందని చెప్తున్నారు 1 year పాటు. అలాగే జొమాటో గోల్డ్ ఉంది కదా, జొమాటో ఫుడ్, సో దీనికి సంబంధించిన యాన్యువల్ ప్రీమియం ప్లాన్ అనేది 1 సంవత్సరం పాటు మీకు ఫ్రీగా వస్తుంది. అలాగే సోనీ లైవ్ టీవీ ఉంది కదా, సోనీ టీవీ, సో దీంట్లో కూడా మీకు 1 year పాటు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇక మూడోది ఏంటంటే మీకు విఐయు ప్రీమియం ఉంది కదా, సో దీంట్లో కూడా మీకు 1 year పాటు ప్రీమియం అనేది వస్తుంది. తర్వాత ఎరోస్నో ఉంది కదా, ఎరోస్లో కూడా మీకు ప్రీమియం ప్లాన్ 1 year పాటు వస్తుంది. ఆ తర్వాత గానా మ్యూజిక్ యాప్ ఉంది కదా, సో దీంట్లో కూడా మీకు 1 year పాటు ప్రీమియం ప్లాన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉబర్ ఉంది కదా, ఉబర్లో మీకు రైడ్స్ అనేవి సంవత్సరానికి 6,000 రూపాయలు వాల్యూ చేసే రైడ్స్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయని చెప్తున్నారు. అలాగే ఉబర్కి సంబంధించిన ఫుడ్ ఉంది కదా, ఉబర్ ఈట్స్, దీంట్లో కూడా మీకు 2,400 రూపాయలు వాల్యూ చేసే ఫుడ్కి సంబంధించిన కోడ్స్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయని చెప్తున్నారు. 1 సంవత్సరంలో మీరు ఎప్పుడైనా వాటిని వాడుకోవచ్చు. అవి కాకుండా ఏదైతే పేటిఎం మాల్లో మీరు కొన్ని వస్తువులు కొంటారు కదా, సో వాటిని కొన్నప్పుడు కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఏదైనా మొబైల్స్ లాంటివి లేదంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి కేవలం ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ పేటిఎంలో మాత్రమే అవైలబుల్గా ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అలాగే డెలివరీస్ కూడా మనకి ఏదైతే ఇప్పుడు అమెజాన్లో మనకి ప్రైమ్ ఉంది కదా, అలాగే స్పీడ్గా డెలివరీ అయ్యే ఫీచర్స్ అన్నీ కూడా మీకు వస్తాయని చెప్తున్నారు. మోర్ దాన్ వీళ్ళు ఒక 12 to 13 ఫీచర్స్ అనేవి వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు 1 సంవత్సరం పాటు. వీటన్నిటి వాల్యూ కలిపితే మనకి మోర్ దాన్ 12,000 ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీకు కేవలం 650 రూపాయలకు మాత్రమే వస్తుందన్నమాట. గూగుల్ ఈరోజు మన ఇండియాలో ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ చిన్నపిల్లలు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఒక స్పెషల్ యాప్ని ప్లేస్టోర్లోకి తీసుకొచ్చింది. దీని పేరు గూగుల్ బోల్ అనమాట. దీంట్లో మనకి హిందీ లాంగ్వేజ్ సంబంధించిన అన్ని బేసిక్స్ ఉంటాయి అనమాట. అలాగే సెంటెన్స్ ఫార్మేషను, అలాగే స్టోరీస్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినవి కూడా దీంట్లో అన్నీ ఉంటాయని చెప్తున్నారు. దాదాపు 50+ హిందీ స్టోరీస్ ఉంటాయి కదా, చిన్నపిల్లల స్టోరీస్, అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. అలాగే 40+ స్టోరీస్ ఇంగ్లీష్ స్టోరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. ఈ యాప్లో మనకి స్పీచ్ రికగ్నిషన్ అలాగే టెక్స్ట్ టు స్పీచ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు అనమాట. అలాగే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది, దియా అనమాట ఆ పాప పేరు. ఈ పాప మనకి హిందీకి సంబంధించిన అన్ని కూడా మనం ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ ఇస్తే దాంట్లోకి ట్రాన్స్లేట్ చేసి దాని మీనింగ్ ఏంటని చెప్తుంది. అదే మనం హిందీలో ఒక వర్డ్ చెప్పామనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది చెప్తుంది అనమాట. అంటే మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా సెంటెన్స్ చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, కరెక్షన్ కూడా చేస్తుందని చెప్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అనమాట, చిన్నపిల్లల కోసం తీసుకొచ్చారు. గూగుల్ బోలో దీని పేరు. యాప్ మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. గూగుల్ త్వరలోనే మనం ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా ఉండేలాగా ఒక ఇంట్రెస్టింగ్ యాప్ని తీసుకురాబోతుంది. జనరల్గా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళకపోయినా కానీ, లేదంటే ఆర్సీ లేకపోయినా కానీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా మనం ఫైన్ కట్టాలి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా ప్రతి డ్రైవర్కి కూడా, అంటే ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ యాప్ని వీళ్ళు త్వరలోనే తీసుకురాబోతున్నారు. సో ఈ యాప్కి సంబంధించిన కోడ్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ అలాగే కొన్ని డిఫరెంట్ స్టేట్స్లో మనకి వ్యాలెట్స్ తీసుకొచ్చారు కదా, ఆర్టీఐ వ్యాలెట్స్. సో అలాగే ఉంటుంది సేమ్ మనకి. సో దాంట్లో కూడా మనకు డ్రైవింగ్ ఇన్ఫర్మేషను, అలాగే ఆర్సీ ఇన్ఫర్మేషను, అలాగే రిమైనింగ్ డేటా కూడా మనకి డాక్యుమెంట్స్ రూపంలో ఉంటుందన్నమాట. మనకి బార్ కోడ్స్ అలాగే క్యూఆర్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది మనకి యాప్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం ఎన్ని డివైస్లు మారినా కానీ, అంటే మనం ఎన్ని ఫోన్లు మారినా కానీ ఆ యాప్లో మన లాగిన్తో లాగిన్ అనుకోండి, ఆటోమేటిక్గా మన డేటా అంతా కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు పేపర్ వర్క్ చూపించాల్సిన అవసరం అయితే ఉండదు. పోలీసులకి సింపుల్గా యాప్ చూపిస్తే సరిపోతుందని చెప్తున్నారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాప్. త్వరలో మనకి ఇది ఒక యాప్ రూపంలో రాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించిన కోడ్ అనేది లీక్ అయిపోయింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు 2 అప్లికేషన్ల గురించి చెప్తాను. ఫస్ట్ది వాల్ పేపర్ అప్లికేషను. ఇది ఒక 4K HD వాల్ పేపర్స్ అనమాట. సో 4K లెవెల్లో మీకు క్వాలిటీ అనేది అవైలబుల్గా ఉంటాయి, డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దాంట్లో ఎవరైతే రెగ్యులర్గా వాల్ పేపర్స్ మార్చుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ 330 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. రేటింగ్ మాత్రం 4.7 ఉంది. సైజు 10 MB ఉంటుంది. ఇవాళ నుంచి 7 రోజుల పాటు ఇది సేల్లో ఉంటుంది అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో అన్ని కేటగిరీలో రకరకాల మీకు 4K లెవెల్లో మీకు
మీకు వాల్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే యూనిట్ కన్వర్టర్ ప్రో, దీని కాస్ట్ 50 రూపాయలు. ఇది కూడా మీకు వారం రోజుల పాటు సేల్లో ఉంటుంది. సో జనరల్గా ఈ మధ్య చాలామంది షామీ ఫోన్స్ ఇలాంటి ఫోన్స్లో మీకు డిఫరెంట్ యూనిట్స్ కన్వర్ట్ చేసుకోవడానికి ఫీచర్స్ అనేవి ఉంటాయి. కానీ స్టాక్ హండ్రెడ్ ఫోన్స్లోనూ కొన్ని ఫోన్స్లో మాత్రం ఇలాంటి ఫీచర్స్ ఉండవు కదా. సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అంటే మీకు మీటర్స్, కిలోమీటర్స్, ఇలా మీకు టెంపరేచర్తో పాటుగా మీకు అన్నీ కూడా దీంట్లో కన్వర్ట్ చేసుకునేలాగా దీంట్లో ఉంటుందన్నమాట. సో దీని సైజు మీకు 1.3 MB ఉంటుంది. దీని కాస్ట్ 50 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.